మాలాంటి వాళ్ళకి సిగ్గేస్తూ ఉంది. కారణం ఏంటంటే వారి పార్టీ మారడానికి గల కారణం చెప్పిండు ఆయన. కారణం ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి చేసే సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చేసేటటువంటి వ్యవసాయానికి చెందినటువంటి శాఖకు వారు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించడం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉండేది. గతంలో వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఇచ్చిన శాఖను కేసీఆర్ గారికి డైరెక్షన్లో ఏ విధంగా నిర్వర్తించిన విషయం వారికి తెలిసి ఉండి కూడా దాన్ని మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని వారు చేసే రైతాంగం యొక్క ద్రోహాన్ని తెలిసి కూడా తన రాజకీయ స్వార్థంతో అవన్నీ మర్చిపోయినట్టుగా నటిస్తూ మరి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు బాగా రైతాంగానికి అనే విధంగా మాట్లాడుతూ ఆ పార్టీలో చేయడం చూస్తూ ఉంటే కొంచెమైనా పోచారం గారికి సీనియర్ నాయకుడిని అనొద్దు, కానీ కొంచెమైనా సిగ్గు ఉండాలి ఆయనకు. ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన గౌరవం గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గెలిచినప్పుడు వారికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు. రెండవసారి గెలిచినప్పుడు అత్యుత్తమ పదవి స్పీకర్గా వారిని నియమించారు. నియమించడమే కాకుండా ఆయనకు ఒక మంచి పేరును పెట్టడం జరిగింది, లక్ష్మీపుత్రుడుగా. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి సరైన వేళల్లో మరి ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేయడం కాకుండా పండిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్న సందర్భం ఎట్లా మర్చిపోయినా మాకు అర్థం కావడం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణం ఏంటంటే రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదు, రైతు బంద్ ఇవ్వడం లేదు, రైతు బీమా అయితే 6 నెలల తర్వాత పోతుంది, జూన్ తర్వాత పోతుంది, మళ్ళీ 2 లక్షల రుణమాఫీ లేదు. అడ్డమైన మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని నీలాంటి సీనియర్ నాయకుడు మర్చిపోవడము సిగ్గుచేటు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బాన్స్వాడకు వచ్చి రేవంత్ రెడ్డి అన్న మాటలు నిన్ను ఎందుకు మర్చిపోయినా అడుగుతున్నాను నిన్ను. ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడకు వచ్చి నిన్ను నీ కొడుకులు ఇద్దరిని కూడా దండుపాల్యం బ్యాచ్గా అభినందించిన ఆయన. దండుపాల్యం బ్యాచ్ నువ్వా రేవంత్ రెడ్డి బ్యాచా? ఇద్దరు కలిసిపోయినా మరి ఎవరి బ్యాచ్? నువ్వు బాన్స్వాడ ఇల్లు కట్టుకుంటే నీ పర్మిషన్ కావాలని, ఇసుక తీయాలంటే నీ పర్మిషన్ కావాలని అడ్డమైన ఆరోపణలు చేసి నిన్ను అపవాదు చేసినా ఎందుకు సిగ్గుపడడం లేదని నేను అడుగుతున్నా. వృద్ధాప్యంలోకి వచ్చిన నువ్వు 75 సంవత్సరాలు నీ వయసు, ఇంకా ఎందుకు నీకు రాజకీయం? అత్యున్నత పదవులు అనుభవించినావు, మంత్రి పదవులు అనుభవించినావు, పంచాయతీరాజ్ చేసినావు, గనుల శాఖ మంత్రి చేసినావు, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి చేసినావు, స్పీకర్ చేసినావు, ఒక ముఖ్యమంత్రి తప్ప అన్ని పనులు చేసినావు. ఈ వృద్ధాప్యంలో నువ్వు రిటైర్మెంట్ అయితే ప్రజల్లో గౌరవం దొరుకుతుంది నీకు. అలా కాకుండా మా జిల్లాలో మరో డి శ్రీనివాస్ లాగా
టీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ గారిని మభ్యపెట్టి నాకేం పని లేదని తెలంగాణ రాష్ట్రం నీకు సపోర్ట్ చేస్తా అని అదే డైలాగ్ నువ్వు కొడుతున్నావు. నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే వ్యక్తివే. ఈరోజు ఆ బాన్సువాడ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో మా అందరికి తెలిసిన. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అక్కడ నేను చాలా బాధపడుతుంది. ఈ దరిద్రం మాకు తప్పుతలేదని చెప్పేసి. నీకు నిజంగా నైతికంగా విలువలు ఉంటే, పార్టీ మారాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలువు కాంగ్రెస్ పార్టీ ద్వారా. అప్పుడు వెళ్తే నీకు గౌరవం ఉంటుంది. అలా కాకుండా సిగ్గు ఎగ్గు మర్చిపోయి ఆ ప్రాంత ప్రజలను ద్రోహం చేసి, టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, నేను అత్యంతగా గౌరవించినటువంటి కేసీఆర్ గారికి ద్రోహం చేసి పార్టీ మారుతున్న ఏదైతే ఉందో ప్రజలు అసహించుకుంటారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసహించుకుంటారు. ఇవాళ నువ్వు వెళ్ళి పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమీ లేదు. నీలాంటి వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 6 నెలల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అధికారం కోసం పోయినట్టు నువ్వు తప్ప ఇంకోటి ఏం లేదు. బాన్సువాడిని గౌరవం దొరకలేదు, అధికారుల దగ్గర రావడం లేదు, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం లేదు, ఇసుక తరలించడం లేదు, ఆదాయం పోయింది, అధికారం పోయిందనే బాధతోటి నీ స్వార్థం కోసం పోతుంది తప్ప వేరేం లేదు. నేను ఇప్పటికి చెప్తున్నా మీకు అందరికి కూడా, మీ కుటుంబానికి చెప్తున్నా, నీకేం తక్కువ చేసిండు కేసీఆర్ గారు? నీకు మంత్రి పదవి ఇచ్చిండు, సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు. నీ కొడుకు డీసీబీ ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి నీకు? హాయిగా కృష్ణారామనుకుంటూ ఇలా ఉండొచ్చు కదా, మనమరాలతో ఆడుకుంటూ. అలా కాకుండా ఇంకా రాజకీయాలు చేస్తావా? ఏం మెసేజ్ ఇస్తున్నావు యువకులకు, భావితరాలకు? ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? పార్టీలకు ద్రోహం చేయాలా, ప్రజలకు ద్రోహం చేయాలా, పార్టీలు మారాలా, డబ్బు సంపాదించుకోవాలా, అధికారం సంపాదించుకోవాలా? ఇదా నువ్వు ఇచ్చే మెసేజ్? నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, నువ్వు చేసేది తప్పుడు పనులు. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్స్తలేవు రాష్ట్రంలో. ఎన్ని వాగ్దానాలు చేసినావో బాగా తెలుసు, అందరికీ తెలుసు. ప్రజలు నువ్వు మోసం చేసినావు తెలిసిపోయింది అందరికి కూడా. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చుకుంటలేవు నువ్వు. 4,000 పెన్షన్ లేదు, 2,500 రూపాయలు ప్రతి ఆడకూతురికి ఇస్తున్న ఆ స్కీమ్ లేదు, అందరికి ఇచ్చే రైతు బంధు లేదు, 24 hours కరెంటు దిక్కు లేదు, ఎరువులు టైంకి ఇవ్వడం లేదు, ధాన్యం కొనుగోలు చేయడం లేదు సక్రమంగా, కరెంటు ఇవ్వడం లేదు. పూర్తిగా అడ్డమైన మాటలు మాట్లాడి గెలిచినావు తప్ప, ప్రజలు మోసం చేసినావు తప్ప వేరేం లేదు. ప్రతిరోజు కేసీఆర్ గారి మీద బురద చల్లడం, బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడం, ఒక టైంపాస్ వ్యవహారంగా చేస్తున్నావు తప్ప ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రు, కేసీఆర్ గారి కంటే ఎక్కువ మంచిగా పనిచేయాలనే ఆలోచన నీకు దిక్కులేదు. నీకు ఇప్పటికైనా ఆలోచించు. నువ్వు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దగ్గరికి వచ్చి కొనుగోలు చేసిన దొంగగా దొరికిపోయినావు. నువ్వు ఓటుకున్నోడు దొంగగా. ఇప్పుడు లైసెన్స్ తీసుకొని వచ్చినావు మళ్ళీ పోచారం దగ్గరికి. లైసెన్స్ తీసుకొని ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నావు. రెండిట్లో ఏం తేడా లేదు పెద్దగా. ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి చెప్తున్నా మీకు. ఇలాంటి పరిస్థితిని చూస్తే ఏమంటారంటే రాజకీయ వ్యభిచారం అంటారు తప్ప వేరేం లేదు. ఇప్పటికైనా పోచారం గారికి చెప్తున్నా, ఒకసారి మీరు నన్ను ఓడగొట్టి నేను మిమ్మల్ని ఓడగొట్టినా, దాదాపు సమోజ్జీలం మనం. ఇప్పటికైనా ఆలోచించి రాజకీయంగా విలువలు
ఉండాలనుకుంటే రాజీనామా చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయండి. వస్తే నేనే వస్తా అక్కడికి పోటీకి, నీ మీద రెడీగా ఉండు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూసుకుందాం మనం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేస్తున్నా, ఇలాంటి రాజకీయ వ్యభిచారాలు చేసే సర్కస్లో మనం మనోధైర్యాన్ని విడిపోవద్దు. మళ్ళీ 4.5 yearsలో మన పార్టీ ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా అధికారం మనకు వస్తుంది. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రజలు అసహించుకుంటారు. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకోరు, మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు. కాబట్టి పోయేవాడికి పెద్దగా ఏమి ఉండదు. దీనిలో ఉండి కష్టపడి యువకులకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.